హలో! నమస్తే. ఈరోజు మనం రత్నాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇది షామీర్పేట్‌లో ఉంది. హైదరాబాద్ ఔట్‌స్కట్స్‌లో. దీని దగ్గరలో డిస్ట్రిక్ట్ అడ్వెంచర్ థీమ్ పార్క్ కూడా అవైలబుల్‌గా ఉంది. నేను నా నెక్స్ట్ కమింగ్ వీడియోలో ఈ డిస్ట్రిక్ట్ థీమ్ పార్క్ గురించి కూడా అప్‌లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ గుడి లోపలికి ఎంటర్ అవుతూనే మన మైండ్ ఎంతో పీస్‌ఫుల్‌గా అయిపోతుంది. అండ్ ఇక్కడ ఎన్విరాన్మెంట్, అట్మాస్ఫియర్ కూడా గ్రీనరీగా ఉంటుంది. ల్యాండ్‌స్కేప్ స్పాట్స్ ఉన్నాయి. ఇక్కడ ఆదిశేషుడి పైన విష్ణుమూర్తి నిద్రిస్తున్నట్టు, అలాగే కృష్ణుడు ఆదిశేషుడి పైన నుంచున్నట్టు ఈ 2 డివైన్ సీన్స్ కూడా ఉంటాయి. మీరు టెంపుల్‌కొచ్చేటప్పుడే కావాల్సిన పూజా సామాగ్రిని తెచ్చేసుకోండి ఇంటి దగ్గర నుంచి. నేను అది సజెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ కొన్ని అవైలబుల్‌గా లేవు. మీరు తెచ్చుకున్న టెంకాయలు గోపురం ముందే కోకోనట్ బ్రేకింగ్ స్పాట్ ఉంటుంది. అక్కడ టెంకాయ కొట్టుకొని పైకి తీసుకెళ్ళాలి. ఈ టెంపుల్‌ని వెంకటేశ్వర స్వామి భక్తులైన ఒక ఫ్యామిలీని కన్‌స్ట్రక్ట్ చేశారు. ఈ ఆర్కిటెక్చర్ అంతా ద్రవిడియన్ స్టైల్‌లో ఉంటుంది. పెద్ద గోపురము అంతా టెంపుల్‌లో ఆర్కిటెక్చర్ చాలా బావుంది చూడటానికి. తిరుమలలో వెంకటేశ్వర స్వామి మనకి ఎలా దర్శనమిస్తారో, అలాగే ఇక్కడ కూడా దర్శనం ఇస్తారు. మనం ఎంతో ప్రశాంతంగా ఇక్కడ దర్శించుకోవచ్చు వెంకటేశ్వర స్వామిని. ఎంటర్ అయ్యేటప్పుడు రైట్ సైడ్‌లో విష్ణుమూర్తి ఆదిశేషుడి పైన ఉన్నారు గదా! దాని పక్కనే పార్కులో నామాలు, శంకు చక్రాలతోటి వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది. అది చూడండి. చూడటానికి చాలా బావుంది. ఈ కాంప్లెక్స్‌లో గణేశుడు, హనుమంతుడు, అలాగే శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు కూడా దర్శనమిస్తారు. స్క్రీన్ పైన కనిపిస్తున్న కాంటాక్ట్ నంబర్‌కి కాల్ చేయండి. కళ్యాణ మండపం గురించి కావాలంటే డీటెయిల్స్ చెప్తారు. ఈ టెంపుల్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. తప్పకుండా విజిట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.